వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఘనంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం పర్ణశాల గ్రామంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. దేశంలోని అంబేద్కర్ కూర్చుని ఉన్న 17 అడుగుల అతిపెద్ద విగ్రహ ఆవిష్కరణ. ఢిల్లీలోని కూర్చుని ఉన్న అంబేద్కర్ విగ్రహం 9.5 అడుగులు మించిన విగ్రహం కృష్ణా జిల్లా పర్ణశాలలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ వల్లభనేని బాలశౌరి, గౌరవ అతిథులుగా పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, నాయకులు పాటూరి రామయ్య, బండి రామకృష్ణ, కొనకళ్ల బుల్లయ్య, అంబేద్కరిస్టులు, దళిత బహుజన నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కళాశ్రీ జాతీయ పురస్కార గ్రహీత రంగం రాజేష్ బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మన దేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, రకరకాలుగా మనస్తత్వాలు, వివిధ ప్రాంతాలు, రకరకాల కల్చర్ తోటి ఉన్నటువంటి దేశం అంటే మరి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విభిన్న సంస్కృతులు, మా కులాలు, మతాల కలయికతో ఉన్నటువంటి దేశం మన భారతదేశం. అలాంటి భారతదేశాన్ని అందరినీ కూడా ఐక్యతగా, అందరినీ కూడా సమానంగా ఉండాలి, అందరికీ కూడా సమాన హక్కులు ఉండే విధంగా, ఎవరిని నొచ్చుకోకుండా అందరూ కలిసే విధంగా ఉండాలంటే లక్ష్యంతో ఆనాడు మరి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే ఈ రోజున భారతదేశంలో ప్రతి ఒక్కరం కూడా కలిసిమెలిసి ముందుకు సాగుతా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఎక్కడా కూడా ఎటువంటి తారతమ్యాలు లేకుండా మన హక్కులన్నింటినీ కూడా కాపాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నా అంటే అది అంబేద్కర్ గారికి చలవే అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడి అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి మహా మేధావి అంబేద్కర్ గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా మరి ఆయన చెప్పినటువంటి మార్గంలో మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే